ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలి. భారతదేశంలోని పంజాబ్‌ను మొక్కలు చేయాలి. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ను మొక్కలు చేయాలి. ఈ రెండిటిని కలిపేసి ఒక దేశంగా చేయాలి. ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు, కెనడాలో ఉన్నోళ్ళు, బ్రిటన్‌లో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్న సిక్కులందరూ అక్కడికొచ్చేయాలి. తమ సిక్కు దేశంగా ఉండాలి. ఇది కదా ఖలిస్తానీ ఉద్యమకారుల యొక్క కోరిక, లేదా ఖలిస్తానీ తీవ్రవాదుల కోరిక. ఫస్ట్ వీళ్ళకి ఫండింగ్ చేస్తుంది ఎవరు? పాకిస్తాన్. మరి ఆ పాకిస్తాన్‌లోని పంజాబ్‌ని విడదీసేయండి. ఎందుకు చేత కావట్లేదు? దద్దమ్మలాగా ఎందుకున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతంలోని యువతరాన్ని డ్రగ్స్‌కి ఎందుకు అలవాటు చేస్తున్నారు? అంటే నీ తర్వాత తరాలను నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్ ఇచ్చే మత్తు మందుల్ని అలవాటు చేస్తున్నావు అంటే నువ్వు దేశద్రోహిగా మారావు. ఒకప్పుడు దేశభక్తికి మారుపేరయ్యారని సిక్కులకి సంబంధించినటువంటి గురు గోవింద్ సింగ్ సంబంధించినటువంటి బిడ్డల్ని ఆ రోజున ముస్లిం రాజులు చంపేస్తుంటే ప్రతి ఇంటి మొట్టమొదటి బిడ్డని సిక్కుగా ప్రకటిస్తే ఆ హిందువుల యొక్క వారసులే ఈనాటి సిక్కులు. తెరా చూస్తే ఈ దరిద్రం ఇప్పుడు వచ్చి పడిందేమో ఇట్లాగా. పంజాబ్ నుంచి ఎందుకు విడదీసుకోలేకపోతున్నారు? పాకిస్తాన్లోని పంజాబు అనే దాన్ని విడదీసి అప్పుడు చెప్పండి అంటూ ఇప్పుడు కొంతమంది పంజాబీ సిక్కులు ప్రశ్నిస్తున్నారు ఈ ఖలిస్తానీ గ్యాంగ్ని.